తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలో 38 మంది తొక్కిసలాటలో చనిపోవడం, అందులో పసిపిల్లలు ఉండడం చాలా బాధాకరం. రాజకీయ పార్టీలు నిర్వహించేటువంటి సభా కార్యక్రమాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ రకంగా చేస్తున్నాయి? ఇవాళ చాలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మన సమాచారాన్ని, మన సిద్ధాంతాల్ని ప్రజల్లోకి చేరువేసేటువంటి విధానాలు చాలా అందుబాటులోకి వచ్చినప్పటికీ మరి వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా రాను రాను జన సమీకరణే రాజకీయ పార్టీల ధ్యేయంగా, అది ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు. ఇది ఆఖరికి ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేవాళ్ళు సైతం ఒక 200 మంది కూలిచ్చి తెచ్చుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో. ఈ రకమైనటువంటి పందా ప్రజలకి అసౌకర్యంగా ఉంది. ఈవేళ మనం చూస్తే 38 మంది కుటుంబాలు మరి వాళ్ళ ప్రాణాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పటికైనా ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ సభలు నిర్వహించేటువంటి విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, అంతేకాకుండా ఇవాళ అధికార పక్షంలో ఉన్న ఎవరుంటే వాళ్ళు రోజువారీ జీవితానికి అసౌకర్యం కలిగే విధంగా ఆర్టీసీ బస్సులన్నీ కూడా తరలిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా అన్ని రంగాల్లో ఇవాళ గతంలో లేనటువంటి వ్యక్తి పూజ చాలా తీవ్రంగా పెరిగిపోయింది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు. ఆఖరికి ఇది ఎంత దిగజారిపోయిందంటే, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం రోడ్లెక్కి ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారంటే, సినిమా టికెట్ల కోసం ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారంటే, మేధావులంతా కూడా నోరు తెచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మరి ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి ప్రత్యామ్నాయాలని ఆలోచన చేసి ఒక సరి అయినటువంటి విధానాన్ని రూపకల్పన చేస్తారని చనిపోయిన కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఇటువంటి ప్రమాదం మరొకసారి జరగకుండా ఒక పటిష్టమైన చర్య తీసుకోవాలని కోరుకుంటాను.